హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియోలో జస్ట్ మా హాల్ని నేను ఎలా రెడీ చేశానో చూపిస్తాను. ఇంట్లో పండగ వాతావరణం కనిపించాలని హాల్లో చిన్న చిన్న చేంజెస్ చేశాను. అవేంటో మీరు కూడా చూడండి. ఫస్ట్ పిల్లో కవర్స్ని చేంజ్ చేశాను. జస్ట్ పిల్లో కవర్స్కి మనం ఇలా ఏదైనా డార్క్ కలర్స్, వైబ్రెంట్ కలర్స్ తీసుకుని చేంజ్ చేస్తే హాల్ లుక్కే మారిపోతుంది. ఈ పిల్లో కవర్స్ అన్ని నేను ఆల్రెడీ స్టిచ్ చేసినవి ఓల్డ్ కుర్తాస్తో. అలాగే వెనక స్టాండ్ ఉంది కదా, స్టెప్పుల స్టాండ్, దాని మీద ఇలా ఒక బ్లౌజ్ పీస్ని పెట్టాను. దీంట్లో యూజ్ చేసినవి ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లో చేసినవి. ఇది సెంటర్ టేబుల్. నేను దీని మీద కూడా ఒక బ్లౌజ్ పీస్ వేసాను. దీని మీద ఆల్రెడీ ఫిష్ ట్యాంక్ ఉండదు, దాని ప్లేస్లో దాన్ని పెట్టాను. తర్వాత ఒక చిన్న ట్రే పెట్టి దాంట్లో కృష్ణుడి బొమ్మ, ఇలా వెన్నకుండా వెనకాల ఒక ప్లాస్టిక్ ప్లాంటర్స్ని పెట్టాను. టీవీ యూనిట్కి నేను ఇలా స్ట్రింగ్ లైట్స్ని పెట్టాను. మా అబ్బాయి చూడండి ఆన్ చేస్తున్నాడు, చూడమని. జస్ట్ నేనేం చేంజెస్ చేయలేదు, జస్ట్ మొత్తం వాళ్ళకి స్ట్రింగ్ లైట్స్ యాడ్ చేశాను. దివాళీ కోసం అన్నీ బయటకు తీసాను. టీ లైట్ క్యాండిల్స్, స్ట్రింగ్ లైట్స్, ఇవన్నీ జస్ట్ వాటిని నేను ఇలా అరేంజ్ చేశాను. ఇది నైట్ వ్యూ ఇలా ఉంటుంది. ఈవినింగ్ పూట ఇలా కాసేపు ఇలా లైట్స్ వేసి ఉంచితే కాస్త పండగ వాతావరణంలో ఫీల్ అవ్వచ్చు, లేకపోతే రోజు ఉన్నట్టే ఉంటుంది. అందుకని ప్రతి పండగకి ఇలా ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తూ ఉంటాను. పెద్ద చేంజెస్ ఏమీ చేయలేదు, చాలా సింపుల్గా చేంజ్ చేశాను. ఎలా ఉందో మీకు ఇది కామెంట్ చేసి చెప్పండి. ఇది టీపాయ్ కింద నేను అది వేసింది ఒక పిల్లో కవర్, దాని మీద ఒక ప్లాంటర్ని పెట్టాను. కొన్ని రియల్ ప్లాంట్స్, కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టాను. కొంచెం గ్రీనరీ యాడ్ చేస్తే ఇంటికి చాలా అందం వస్తుంది. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. అందరూ నవరాత్రి బాగా చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.